రక్షాబంధన్ అనే హిందూ పండుగను మన చుట్టూ చాలా మంది జరుపుకుంటూ ఉంటారు. ఇందులో సోదరి తన అన్నకి లేదా తమ్ముడికి రాఖీ కడుతుంది. అతను ఆమెను జీవితాంతం రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది ఒక ప్రేమపూర్వకమైన కుటుంబ సంబంధాల వల్లే అనిపించవచ్చు. కానీ ఒక క్రైస్తవునిగా మనం దీన్ని ఎలా చూడాలి? ఈ పండుగల మూలాలు ఎక్కడ పుట్టాయి? హిందూ పురాణాల నుండి వచ్చాయి. ఉదాహరణకు ఒక కథ ప్రకారం వారి దేవుడు ఇంద్రుడు దయ్యాలపై యుద్ధం చేస్తున్నప్పుడు అతని భార్య ఇంద్రాణి ఒక పవిత్రమైన రక్ష, వారి భాషలో పవిత్రమైన రక్షా సూక్తిని మంత్రిస్తూ అతని చేతికి దారాన్ని కట్టింది. ఆ రాఖీ వల్ల అతనికి రక్షణ లభించిందని చెప్పబడుతూ ఉంది. మరొక కథ ప్రకారం శిశుపాలుడు కృష్ణుడి చేతిని గాయపరిచినప్పుడు ద్రౌపది తన చీరలో ఒక భాగం చింపి కృష్ణుడి చేతికి కట్టి అతని రక్షించిందంట. ఈ కథలో మంత్రాలతో కూడిన దారం, దేవతల ఆశీర్వాదం, మంత్రశక్తుల ప్రభావం అనే అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి బైబిల్ పద్ధతులలో సంబంధం లేనివి. ఈ పండుగ వెనుక ఉన్న విశ్వాసం ప్రకారం రాఖీ ఒక రక్షణ తంతువు. కానీ బైబిల్ ప్రకారం మన రక్షణ దేవునిలో మాత్రమే ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనలు 23వ అధ్యాయంలో చెప్పబడుతుంది. క్రైస్తవులు ఏ మానవీయ వస్తువులపైన, మంత్రాల మీదైనా, దేవతల ఆశీర్వాదాల మీదైనా తమ రక్షణ విషయమై ఆధారపడకూడదు. బైబిల్ మన విభిన్నమైన మతాచారాలు, ఇతర దేవతలకు సంబంధించిన ఏ విధమైన ఆచారాల్లోనూ భాగం కాకూడదని స్పష్టంగా హెచ్చరిస్తుంది.